కావేరి. సత్య, తను కావేరి. గీతిక, కావేరిని చూసి నువ్వు భయపడతావెందుకు? భయపడాల్సింది కావేరి. గీతిక, నేను నీతో మాట్లాడాలి. ఏయ్, నేనంతా క్లియర్గా చెప్పాను కదా, మాట్లాడాల్సింది ఏమీ లేదు. వెళ్ళు. కావేరి, నువ్వు బ్రతికే ఉన్నావా? అవును, పునర్జన్మ పోసుకుని మళ్ళీ వచ్చాను గీతిక. ఎలాంటి పరిస్థితుల్లో బ్రతికొచ్చానో నీకు తెలియాలి గీతిక. గీతిక, నువ్వు పద చెప్తాను. సత్య, నేనిక్కడ మాట్లాడుతుంటే తీసుకెళ్తావేంటి? నువ్వు చెప్పిందంతా నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పేది కూడా వినాలి సత్య. ఏంటి, సత్యేనా? ఏ సత్యమ్మా అని పిలవాలా? అమ్మ లేదు, బొమ్మ లేదు. చెప్పింది విను, మర్యాదగా విను. ఈ కావేరిని అభిమానించు, ప్రాణాలిస్తుంది. ద్వేషించు, సహిస్తుంది. టార్చర్ పెట్టు, భరిస్తుంది. కానీ నా మాంగళ్యం జోలికొస్తే మట్టిలో కలిపేస్తాను. ఏంటి, అఖిల్ని నువ్వు బ్రతికించుకున్నావా? ఈ అద్దె పెళ్ళం వచ్చి ప్రాణాలు పోసిందంటావా? వేద మంత్రాల సాక్షిగా, అగ్ని సాక్షిగా అఖిల్ బాబు నా మెళ్ళో కట్టిన తాళ్లే నా భర్త అఖిల్ని కాపాడింది. కావేరి, నువ్వు బతికొచ్చావా? నేను ఒప్పుకోనా? కావేరి చావాలి, అది బతకడానికి వీల్లేదు, 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 వీల్లేదు. అది బతికొస్తే నేను బతకలేను, దాని ముందు నేనుండలేను. జీవితాంతం అవమానం గుర్తుకొస్తుంది, జీవితాంతం అవమానం గుర్తుకొస్తుంది. బతకలేను, బతకలేను, బతకలేను. నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. సత్య, yes, done. This is correct. అయ్యో సత్య, అయ్యో అయ్యో సత్య, ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావు? ఏమైంది నీకు? గన్నొదిలే, ముందు గన్నొదిలే సత్య. సత్య, నా మాట విను, గన్నొదులు. సత్య, కింద పడేయమ్మా. నువ్వు నన్ను ఏమీ చేయలేవు.
ఇంట్లో నా అడుగుల్ని నువ్వు ఆపలేవు సత్య. ఏ కావేరి! సత్య వదులు, సత్య వదులు, నన్ను చంపుకో. అయ్యో కాపాడండి. సత్య వదులు, సత్య వదిలే. ఏ కావేరి, నువ్వు బతకూడదు, నీకు బతకుండే హక్కు లేదు. నేను కావేరిని కాదే, శాడిస్ట్ దాన అనసూయనే. నువ్వు కావేరివే, నాకు తెలుసు. నీ కళ్ళు నీ కళ్ళు పీకేస్తాను, నీ కళ్ళు పీకేస్తాను. చచ్చిపోతానే బాబు, నిన్నిప్పుడే చంపేస్తాను. చావు, చావు. కావేరిని చంపేశాను. కావేరిని చంపేశాను, కావేరిని చంపేశాను. నేను విన్. నేను కావేరిని చంపేశాను, కావేరిని చంపేశాను. చచ్చిపోయింది. కావేరిని చంపేశాను, చంపేశాను. నేనే విన్. చంపేశాను, చంపేశాను. నన్ను ఇంట్లోకి రావద్దని చెప్పడానికి హూ ఆర్ యు? నేనేం తప్పు చేశానని ఆ ఇంట్లోకి రాకూడదు? నీకేం ద్రోహం చేశానని నన్ను ద్వేషిస్తున్నావు? ద్వేషానికైనా ఒక హద్దుంటుంది. ఒక మనిషి చేస్తే ఆనందపడే నీలాంటి వాళ్ళు అసలు మనుషులేనా? చావును కోరుకునే నువ్వు నా తోడికోడలు కాదు కదా. ఆ ఇంట్లో ఉండడానికి కూడా నీకు అర్హత లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఎవరి దిష్టి తగిలిందో ఏమో, దురదృష్టం యాక్సిడెంట్ అయింది. నా భర్తకి గతం గుర్తులేదు. నేను కోమాలోంచి బయటకొచ్చాను. ఇలాంటి పరిస్థితుల్లో నీ దగ్గర నుంచి కొండంత ఓదార్పుని, ధైర్యాన్ని ఆశిస్తే నువ్వు ఇంత దారుణంగా మాట్లాడతావా? ఒక మనిషి జ్ఞాపకం కోల్పోవడం అంటే మనిషిగా సగం చచ్చిపోయినట్టే. జ్ఞాపకాలు చెడువైనా మంచివైనా అవే మనిషిని బతికేస్తాయి, ముందుకు తీసుకెళ్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషిని తిరిగి మామూలు మనిషిని చెయ్యాలి కానీ ఇలా అద్దెపెళ్ళాన్ని తీసుకొచ్చి జ్ఞాపకాల్ని చంపేసి జీవోత్సవాన్ని చేస్తారా? ఎవరిచ్చారు నీకు ఆ హక్కు? ఇంత దుర్మార్గం చేసి అదేదో ఘనకార్యం చేసినట్టు సిగ్గు లేకుండా మాట్లాడతావా? ఏ కావేరి, ఏయ్ ఆపో. నీ అరుపులు మీ తాత దగ్గర చూపించు, నా దగ్గర కాదు. లిజన్, you are my servant. Don't forget. Yeah, servant. You are talking too much, okay? See, Gitika, I gave her life. I was the one who made her and Akhil marry together. She has to be obedient towards us. And you know... Listen, Satya. At that period of time, I was your servant, not now.
But how long I have to be obedient towards you? For how many days I have to be obedient with you? I can't tolerate with you anymore. ఏంటి నువ్వు ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నావా? Yes, I'm not an educated person. I'm graduate with Ambedkar Open University. 10th class లో district rank. Inter లో 90%. Degree first class. MBA gold medalist. సడన్ గా ఇంత చదువు ఎలా చదువుకుంది అనుకుంటున్నావా? వెళ్ళి మీ తాతయ్యని అడుగు, చెప్తారు. యూనివర్సిటీకి వెళ్ళి చెక్ చెయ్యి, నా గురించి తెలుసుకో. తాతయ్య మోసం చేశావు, కావేరిని చదివించే మోసం చేశావు. ప్రతి విషయంలో ప్రతి విషయంలో నన్ను మోసం చేశావు. సర్వెంట్లా ఉండాల్సింది నాకే లెసన్స్ చెప్తోంది. అంటే ఎక్కడో తేడా కొట్టింది అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. నీ పొగరబోతుతనానికి కారణం మా తాతయ్య. ఆయన నిన్ను నెత్తి మీద పెట్టుకొని నా పక్కన బొళ్ళెల్లో తయారు చేశాడు. చూడు కావేరి, గతంలో ఏం జరిగిందో నాకు అనవసరం. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైనా విలువైన వస్తువైనా మనది కాదని తెలిసాక ఆశపడటం అవివేకం. అవివేకం నీది, ఆశ నీది, నాది కాదు. ఆ మాట నీకు వర్తిస్తుంది, నాకు కాదు. ఈ జన్మకే కాదు, 100 జన్మలెత్తినా అఖిల్ బాబు నా భర్త. మమ్మల్ని ఎవరు విడదీయలేరు. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజ్ కాదు, నా దారికి అడ్డు రావద్దని వార్నింగ్ ఇస్తున్నాను. 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడినంత మాత్రాన తెలివైన దానివైపోతావా? నన్ను ఎదిరించి బతకలవా? ఏంటి బెదిరిస్తున్నావా? సత్య, నీకో షాకింగ్ విషయం చెప్తాను, వింటావా? ఆఫీస్లో అఖిల్ బాబు సెక్రటరీగా వర్క్ చేసేది నేనే. అఖిల్ బాబుతో కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళింది నేనే. కారులో దొరికిన పట్టి నాదే. మీకు తెలియకుండానే నా భర్త దగ్గర సెక్రటరీగా జాయిన్ అయ్యాను. మీరు కనుక్కున్నారా? ఆపగలిగారా? నా భర్త మర్చిపోయిన గతాన్ని నేను తిరిగి తీసుకొస్తాను. నేనే తన భార్యనని అఖిల్ బాబు చేత చెప్పిస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఏమండి ఏమండి
మీరొస్తారని అనుకోలేదు. ఫోన్ చేసావు కదా గుడికి రమ్మని, రాకుండా ఎలా ఉంటాను? థ్యాంక్స్ అండి. అమ్మో, ఈ సత్యకు పిచ్చి పట్టింది. ఆ కావేరి అనుకుని నా గొంతు పట్టుకుని చంపేస్తుంది. ఓసే కావేరి, నువ్వు చచ్చినా ఈ సత్య మాత్రం వదలలేదు. నీ మీద కోపం నా చావుకొచ్చింది కదే బాబు. అయ్య బాబోయ్, ముందు ఇక్కడి నుంచి పారిపోవాలి. అమ్మో, ఈ శాడిస్ట్ నన్ను నిజంగానే చంపేసేలా ఉంది. చన్నీళ్లతో స్నానం చేస్తే కానీ టెన్షన్ తగ్గలేదు. మర్యాదగా తలుపు తీ, లేదంటే చేస్తావు. రేయ్, ఎవర్రా నువ్వు? చెప్తాను మేడం. నేను రెండే రెండు విషయాలు అడుగుతాను, సమాధానం చెప్పు, వెళ్ళిపోతాను. కూర్చో. నిఖిల్తో నీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా? నిఖిల్ నీ దగ్గరికి వస్తున్నాడా? సమాధానం చెప్పు. అసలు నువ్వెవరు? ఎందుకే ప్రశ్నలు అడుగుతున్నావు? అది ముందు చెప్పు, తర్వాత నేను సమాధానం చెప్తాను. చూడు, నిఖిల్తో రిలేషన్ కంటిన్యూ చేస్తే నీ ప్రాణాలకే ప్రమాదం.
అంతవరకు చెప్పగలను. ఇప్పుడు నీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయిరా. ఆ? ఆ? కార్తిక తాడు తీసుకురా, వీడి కాళ్ళు కట్టేద్దాం. ఏంటమ్మా గీతిక నువ్వు చెప్పేది? అవునత్తయ్య, కావేరి బ్రతికే ఉంది.